ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా తిరుమల మాడవీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ పాలక మండలి సభ్యులు టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇన్ఛార్జ్ సివిఎస్ఓ మణికంఠ చంద్రులతో కలిసి శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. తిరుమల మాడవీధుల్లో భక్తుల సౌకర్యార్థం వేసిన చలవ పందేలను, గ్యాలరీలోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణ, అత్యవసర గేట్లను, భక్తులు నడిచే సమయంలో వేడి లేకుండా వైట్ పెయింటింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీలోని భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశించాక వారికి కావలసిన అన్న ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని కోరారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి వాహన సేవలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలుత వాహన మండపానికి చేరుకున్న టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈవో, అదనపు ఈవో, తిరుపతి జేఈఓ, ఇన్ఛార్జ్ సివిఎస్ఓ, టీటీడీ అధికారులు 4 మాడవీధుల్లో కలిసి తిరిగారు. ఈ తనిఖీల్లో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు, భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, ఆనంద్ సాయి, శాంతారాం, నన్నపనేని సదాశివరావు, నరేష్, నర్సిరెడ్డి, టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మణికంఠ చందోలు, సిఈ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సమీక్షించాలని మా బోర్డు మెంబర్లందరూ కూడా వచ్చాం. ప్రస్తుతానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అందులో ఎలాంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఈ ఏడాది ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు? అన్ని ప్రత్యేకమే, అన్ని ప్రత్యేకం. అన్ని అన్నప్రసాదాలు, స్నాక్స్ అన్నీ 24 గంటల వాటరు కంప్లీట్గా అన్నీ చేస్తున్నాం. అందులో ఏమీ తేడా లేదు. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి అంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి సంఘటనలు జరగకుండా అందరూ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా శ్రమించి చేరుతాం. అంత సజావుగా జరుగుతుందని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. రథసప్తమి నుంచి అన్నదానంలో అడిషనల్గా ఒక ఐటమ్ యాడ్ చేయాలని చెప్పి ఆలోచన అవుతుందండి. అది ప్రిపేర్ అవుతుంది. దానికి కొంచెం మ్యాన్ పవర్ తక్కువ ఉంది, రిక్రూట్ చేస్తున్నారు, త్వరలోనే పెడతాం. సార్, అంటే 2 లక్షల మంది దాకా వచ్చే అంచనా ఉంది. అయితే ఈ గ్యాలరీలో 1,40,000 వరకు సరిపోయింది. 1,80,000 మంది పడతారు. కొంచెం ఫ్లోటింగ్ ఉంటుంది, అది ఎలాంటి ఇబ్బంది ఉండదు. డిస్ప్లే పెడతాం, అక్కడక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెడతాం. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులకి సేవలన్నీ రద్దు చేసి ఇందాక ప్రెస్ మీట్లో చెప్పాం, సేవలన్నీ రద్దు చేసామని చెప్పాము, అంతే. ఓకే. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి తిరుమల మీద జరిగే రథసప్తమి ఫిబ్రవరి 4వ తారీఖున జరిగే ఈ సప్తరథాలు ఒకే రోజు ఎవరైతే సరే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కనువింపు చేయడం జరుగుతుంది. 9 రథాలు ఆ రోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా తిరుమల మాడవీధుల్లో తిరగడం జరుగుతుంది. దీనికోసం యాజ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మేము మా విజిలెన్స్ తరపున ఓవరాల్గా 1000 మందిని, అంటే ఎన్సీసీ మెంబర్స్తో మరియు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్తో 1000 మందితో పాటు మాడవీధుల్లో మరియు తిరుమల దేవాలయం ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల గ్యాలరీస్లో కూడా మేము పూర్తిగా బందోబస్తు వేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏ గ్యాలరీస్కి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, ఉన్న 137 గ్యాలరీస్లో ఎటువైపు నుంచి ఎంట్రీ ఉంది, ఎటువైపు నుంచి ఎగ్జిట్ ఉంది, ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ ఫైర్ వెహికల్స్ పెట్టుకోవాలి, ఎక్కడ మెడికల్ సంబంధించిన వెహికల్స్ పెట్టుకోవాలి, అలానే మెడికల్ సిబ్బంది ఎక్కడ ఉండాలి, దీంతోపాటు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఎలా ఉండాలి, టోటల్గా 27 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ మనం పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా కలర్ కోడింగ్ పెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నా అత్యవసరంగా ఎవరినైనా ఎవాక్యుయేట్ చేయాలన్నా కూడా దాన్ని అంతా కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. దీనితో పాటు మనము నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళని కూడా పిలిపించి ఆ రోజు ఎలా ఉంటుంది, ఎంతమంది భక్తులు వస్తారు, దాని గురించి సంబంధించిన ఒక పూర్తి ప్రణాళిక వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కూడా మేము కన్సిడర్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఆక్టోపస్కి సంబంధించిన వాళ్ళు, అలానే ఏపీఎస్పీ స్పెషల్ పోలీస్ ఫోర్సు, వీళ్ళని కూడా మనము తీసుకొని పూర్తి భద్రతాకు సంబంధించి ప్రణాళిక వేసుకోవడం జరిగింది. సార్, మొత్తం ఎంతమంది రావచ్చు అంచనా వేస్తారు?
సుమారుగా గ్యాలరీస్కి సంబంధించి 1,80,000 మంది గ్యాలరీస్లో పడుతుంటారు. ఇది కాకుండా మనకి రెగ్యులర్గా జరిగే స్వామివారి సేవ ఏదైతే సరే సర్వదర్శనం ఉందో అది కూడా జరుగుతుంది కాబట్టి సుమారుగా 2 లక్షల నుంచి 2.5 లక్షల మధ్య కూడా భక్తులు విచ్చేసే అవకాశం ఉంది.